నాయనగా సమయాన అబ్బవారు బాణమతి అనగా మాత ముండిపోయారు పన్నెండు ఎనక గుట్టల పడారాలి ఎనగాలే దుల్లారు అల్లా నెరడి ఎనగా యాగు ఎడ్డు మీద ఎనగా రాజు వనక తన్న తెర రాజు ఎనక ఆ 12 వనక సంవత్సరములు వయ్యాలి ఆ 12 వనక సంవత్సరములు వనగా గడిచి రాజు లోపల రాజు వనక పైన మెట్ల మధ్యల పైన రాజు రూపాయలు మెట్టాయి రవరాజు సన్నాసర దేవుడు దేవాది దేవుడైనా పట్టినాడు ఎండి పెట్టుకున్నాడు దేవుడే కావాలాది పండు మెట్ల మంచెల పోయినాడు పట్టేలు గారి ఎనగా దొడ్డ నుండి ఆ పండు ఎనగా పట్టేలు గారి ఎనగా దొడ్డ నుండి ఎనగా కోడ ఎనగా దూడా వేడ బాచి ఎనగా ఆ నోరు లేని ఎనగా పత్రమంగా వెళ్ళిపోయే చంజాన నోరు లేని ఎనగా పత్రము వెళ్ళిపోయా చంజములో రాజే కళ్ళ దూచి దొడ్డు నుండి వెనక కోడాలు కూడా వాడాలి ఆ వెళ్ళిపోయే సమయం లోపల కల్లా చూసి ఏమంటున్నాడు దేవా నోరు లేని పసరానికి తోడున్నది నా వీడు దగ్గర తోడు లేకపాయే పని దగ్గర పడుసు లేదు గనక తోడు అది వెనక తప్ప డబ్బున వెనక రాజు రొమ్ము కొట్టుకున్నాడు రాజు వెనక వాక మందులా చూడగా
ఉండగా గండావరి ఎనగా రెండు ఎనగా భక్తులు ఎనగా సరి అడ్డున వెళ్ళి పోయే సమయాన ఈ అలవనక వాక తమదిన పోయే పిట్టకి ఇంకా జోడున్నారు నాకు ఇంకా జోడు లేకపాయే నాకు ఎనగ వీడు లేకపాయే అది ఎనగ రవరాజు వందరిచ్చాడు అందరితో గుడ్డ ఎనగ పడిన మెట్ట మధ్యలో పైన ఉండిపోయాడు ఒకనాటి రోజున వల రంగము లోపల రాజు మనక తన తెర దేవుడు ధరణీయరుగా ఆ ధరణి పైనే ధరణి పైనే గండావరి రెండు చీమలు ఎనగా ఆ చీమలు ఎనగా తల్లిదండ్రులు పోతున్నాయి ఇంగాల వరగా చెట్టుకో ఎనగా చెట్టు యాదారం మారి ఆ గుట్టకు గుట్ట ఎనగా యాదారం